నిజంగా దేవుడు అన్యజనులమైన మనకు తన నీతి ఏంటో మనకు తెలియజేశాడు కదా. మనం తెలుసుకునడానికి దేవుడు సహాయం చేశాడు కనుక ఆయన నీతిని మనకు తెలియజేసిన ఆ దేవాది దేవుని ఆ నీతిని బట్టి మనం ఏం చేస్తున్నాం? తెలుసుకొని మౌనంగా ఉండడం కాదు కదా. దేవుడు మనకు ముందుగా మరి ఆయన నీతి ఏంటో ఆయన ఏంటో మనకు తెలియజేసినప్పుడు మనకు తెలిసిన మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆరాధిస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? ఒక చప్పట్లు కొట్టి పాటలు పాడి సంగీత నాదములతో దేవుని ఆరాధించడమే కాదు, దేవుని సువార్త చేయడం ఒక ఆరాధన. దేవుని ఆరాధన చేయడం అంటే ఆయనను ప్రేమిస్తున్నావు, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నామంటే ఆయనను ప్రేమిస్తున్నామని అర్థం. ఆయనను ప్రేమించడం ఆయనను ఆరాధించడమే కనుక దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లయితే ఆయనను ఆరాధిస్తావు. ఆయన ప్రేమ ఏంటో ఎరిగి ఆయన ప్రేమను పొందుకుంటూ ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం. మరి అలాంటి మనము ఈరోజు మరి మన ఆ ప్రేమను అనుభవిస్తున్న మనము ఆ ప్రేమను ఇతరులకు పంచుతున్నామా? దేవుడు నీతిమంతుడని ఆయన నీతి ఏంటో మనకు తెలుసు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయవాడని మనకు తెలుసు. మన జీవితాల్లో మరి ఆయనను ఎలా గణపరుస్తున్నాం?